యుఎస్ఏ ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ అపోలో హాస్పిటల్, ఆప్షన్ బి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్, ఆప్షన్ సి నారాయణ హాస్పిటల్, ఆప్షన్ డి యశోద హాస్పిటల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్. అమెరికన్ సొసైటీ ఫర్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ 2024 వార్షిక సమావేశంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ పరిశోధనా బృందం ప్రతిష్టాత్మక ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డు అందుకుంది. భారత్ ఏ దేశంపై విధించిన ఎగుమతుల పరిమితిని ఇటీవల ఎత్తివేసింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి మాల్దీవులు, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాల్దీవులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్దీవుల కోసము గుడ్లు, బంగాళాదుంపలు, బియ్యం, పప్పు, చక్కెర వంటి నిర్దిష్ట వస్తువుల ఎగుమతి పరిమితిని భారత్ ఎత్తివేసింది. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఎగుమతులను మాల్దీవులకు అందించారు. మన దేశంలో తొలి పర్యావరణ హిత సిమెంట్ ఉత్పత్తిని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. దేశంలోని తొలి పర్యావరణ హిత సిమెంట్ ఉత్పత్తిని ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రారంభించారు. యూనిట్కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో 30% మున్సిపల్ వ్యర్థాలు బయోమాస్తో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు శ్రీ సిమెంట్ ప్రకటించింది. సంవత్సరానికి గాను లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ఆశా భోంస్లే, ఆప్షన్ సి చిరంజీవి, ఆప్షన్ డి అమితాబ్ బచ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అమితాబ్ బచ్చన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు అరుదైన గౌరవం దక్కింది. లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి రోజున ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2022లో నరేంద్ర మోదీ, 2023లో ఆశా భోంస్లే ఈ అవార్డును అందుకున్నారు. బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్లో భారత స్థానము ఎంత? ఆప్షన్ ఏ 57వ స్థానం, ఆప్షన్ బి 51వ స్థానం, ఆప్షన్ సి 72వ స్థానం, ఆప్షన్ డి 47వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 51వ స్థానం. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజాగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. 82 దేశాల్లో వ్యాపార అనుకూలతలపై సంస్థ అధ్యయనం చేసింది. ఈ జాబితాలో 2024 నుండి 28 సంవత్సరం వరకు అత్యుత్తమ వ్యాపార అనుకూలత కలిగిన దేశాల్లో సింగపూర్, డెన్మార్క్, అమెరికా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఇందులో భారత్ 51వ స్థానంలో నిలిచింది.